హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చిలకడదుంప పూర్ణాలు అలాగే రవ్వ కేసరి పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. పిండిని ప్రిపేర్ చేసుకోవడానికి 3 గ్లాసుల మినప్పప్పుని బౌల్లోకి తీసుకుంటున్నాను. మినప్పప్పు ఎంత తీసుకుంటే అదే క్వాంటిటీ రైస్ కూడా తీసుకున్నామండి. సో 3 గ్లాసుల రైస్ కూడా బౌల్లోకి తీసుకుని రైస్ని 2 టైమ్స్ కడిగి వాటర్ పోసి 5 to 6 అవర్స్ సోక్ చేసుకుందాం. 5 to 6 అవర్స్ ఈ మినపప్పు నానిన తర్వాత ఈ పొట్టు అంత ఈజీగా వచ్చేస్తుందండి. రైస్ కూడా చక్కగా నానింది. ఈ పొట్టు అంతా తీసేసి క్లీన్ చేసిన ఈ మినపప్పులో రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుదాం. మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్స్ చేసిన మినపప్పు అలాగే రైస్ని కొద్దిగా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఈ గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్ని గిన్నెలోకి తీసుకుందామండి. ఇది పులియబెట్టకూడదు, ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లేకుండానే ఇవి వేసుకోవాలి. మిగతా పప్పుని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని పక్కన పెడదాం. ఫస్ట్ మనం చిలకడదుంప పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందామండి. కొన్ని చిలకడదుంపల్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకొని పీల్ ఆఫ్ చేసేసి కడిగి వీటిని కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ చిలకడదుంపల్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. 2 విజిల్స్ వచ్చాయండి, ఇంకా స్టవ్ ఆపేద్దాం. ఈ కుక్కర్లో ఉన్నటువంటి స్టీమ్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసి ఈ చిలకడదుంపలో వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ని వంపేసి తీసుకుందాం. ఇప్పుడు ఈ చిలకడదుంపలో తరిగినటువంటి 3 టేబుల్ స్పూన్స్ జాగరిని వేసుకుని మ్యాషర్ తీసుకుని ఈ విధంగా వీటిని మ్యాష్ చేద్దాం. ఈ విధంగా మ్యాష్ చేశాక 1 or 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుని ఒకసారి స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేద్దాం. చిలకడదుంపల పూర్ణాలకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇలా స్మాల్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పోర్షన్స్లో తీసుకుని మిగిలినవన్నీ ఇలానే బాల్స్లా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. మనకి పూర్ణాలు అనగానే పచ్చిశనగపప్పుతో చేసే స్టఫింగ్ పూర్ణాలే గుర్తొస్తాయి కదండి. అలా కాకుండా ఈ విధంగా చిలకడదుంపతో లేదా రవ్వ కేసరితో చేసే పూర్ణాలు చాలా వెరైటీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినప్పిండి బ్యాటర్ని కొద్దిగా వేరే గిన్నెలోకి తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చిలకడదుంప బాల్స్ని ఈ మినప్పిండి బ్యాటర్లో వేసుకుని ఇలా గుంట గరిటెతో జస్ట్ ఇలా డిప్ చేసుకొని చేతికేమీ అంటకుండా ఈ విధంగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒకవైపు ఫ్రై అయ్యాక నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకొని ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ని డ్రైన్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన బాల్స్ని కూడా ఈ విధంగా మినప్పిండి బ్యాటర్లో డిప్ చేసుకొని లాడిల్తో ఈ విధంగా ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా లాడిల్తో వేయటం వల్ల హ్యాండ్ మీదకి ఆయిల్ కూడా పడకుండా ఉంటుందండి. మంచి కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. లోపల స్టఫింగ్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు రవ్వ కేసరి పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందామండి. మరలా కొంచెం పిండి తీసుకొని వేరే గిన్నెలోకి ఈ విధంగా వేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకొని పక్కన పెడదాం. రవ్వ కేసరి పూర్ణాలు ఇంగ్రీడియంట్స్: ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మినపప్పు అలాగే రైస్ బ్యాటర్, యాలకులు 3, ఆయిల్ ఆర్ గీ 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ 1/2 గ్లాస్, షుగర్ 1/2 గ్లాస్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ వేసుకొని హీట్ అయ్యాక 1/2 గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకుందాం. రవ్వ కలర్ చేంజ్ అయ్యాక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికాక ఇప్పుడు 1/2 గ్లాస్ షుగర్ని అలాగే క్రష్ చేసినటువంటి యాలకుల్ని వేసుకుని గరిటతో ఈ విధంగా మిక్స్ చేద్దాం. మనం యాడ్ చేసినటువంటి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఉంచి దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది ఉండకి వచ్చేలా అయ్యాక అప్పుడు స్టవ్ ఆపేద్దాం. కొంచెం చల్లగా అయ్యాక ఇప్పుడు ఈ రవ్వ కేసరిని పోర్షన్స్లో తీసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన పిండి అంతా ఇలానే బాల్స్లా ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసిన కడాయిని స్టవ్ మీద పెడదాం. ఆయిల్ హీట్ అయ్యాక ఈ రవ్వ కేసరి బాల్స్ని ఈ మినప్పిండి బ్యాటర్లో ఈ విధంగా గుంట గరిటెతో డిప్ చేసుకొని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలానే మిగిలిన రవ్వ కేసరి స్టఫింగ్ బాల్స్ని ఈ బ్యాటర్లో ఈ విధంగా డిప్ చేసుకొని ఈ లాడిల్తో ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆయిల్లో ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్ని డ్రైన్ చేసుకొని
ఫ్రై చేసినటువంటి ఈ రవ్వ కేసరి పూర్ణాలని స్ట్రైనర్లో వేసుకుంటే ఉన్న ఆయిల్ కూడా డ్రైన్ అయిపోతుంది. ప్లేట్లోకి తీసుకున్నామండి. రవ్వ కేసరి పూర్ణాలు రెడీ అయిపోయాయి. రవ్వ కేసరి స్టఫింగ్ చాలా బాగుంటుందండి. ఈ రవ్వ కేసరి పూర్ణాలు మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చిలకడదుంప పూర్ణాలు అలాగే రవ్వ కేసరి పూర్ణాలు ఈ రెండు మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.